నేరుగా వాక్యదానంలోకి వెళ్దాం. అందరూ ఆ వైపు చూస్తుండాలి. గడిచిన వారం ఏం ధ్యానించుకున్నాం? ఈసారి మూలపాఠం తీసుకుని అందులో నుంచి ఏం నేర్చుకుంటున్నామో గ్రహించుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందరూ కూడా బైబిల్ తీయాలి. ఎన్నో రెఫరెన్స్లు చెప్తాను, అన్ని కూడా ధ్యానించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం లోతుగా ధ్యానించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మన యొక్క వాక్యపు మూల వాక్యం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అప్పుడు ఎలా ఉంటుందంట? ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అది చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారముగా ఫలించును అని వాక్యం వింటున్నాం. సో మరి ఏ ఏ అంశాల్లో మనము చనిపోవాలి, క్రీస్తులో విస్తారముగా ఫలించాలి అంటే ఏ ఏ అంశాల్లో మనము చనిపోవాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి మాట ఏం చెప్పాను ఒకసారి చెప్పండి నాతో పాటు. నేను లేదా నా అనే అంశంలో చచ్చిపోవాలి అని నేర్చుకున్నాం. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? కనపరుచుకునే స్వభావంలో చచ్చిపోవాలని నేర్చుకున్నాం. మొదటిది నేను లేదా నా అనే క్షేత్రంలో చచ్చిపోవాలి. రెండోది ఏంటి? కనపరుచుకునే స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావంలో కూడా ఏం చేయాలి? నిన్ను నువ్వు కనపరుచుకోక అక్కడ చనిపోయి క్రీస్తును కనపరుచుకోవడం, క్రీస్తును కనపరచడం నువ్వు నేర్చుకోవాలి. ఇంకొంచెం లోతుగా ఈరోజు వెళ్దాం. నాతో పాటు వాక్యదానం తీస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఏం చేశాడు? నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఏం చేశాడు అడుగుతున్నాడు. నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను అంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన బోధిస్తున్నాడు. ఈస్ టీచింగ్. కరెక్టేనా? యేసు ఇలాగున బోధిస్తున్నాడు. సో అక్కడ చాలా అంశాలు బోధించాడు. 5వ అధ్యాయం మొత్తం కూడా ఆయన బోధన రాయబడింది. 6వ అధ్యాయం మొత్తం కూడా ఆయన బోధన రాయబడింది. సో అన్ని తీసుకుని కానీ కొన్ని తీసుకుంటారు. సో వాటి గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. సో మొదటిది ఏం తీసుకుంటున్నా అంటే 5వ వచనం తీసుకుంటున్నాం. సాత్వికులు ధన్యులు. ఎవరు ధన్యులు? సాత్వికులు ధన్యులు. చాలా విషయాలు రాయబడినాయి, కొన్ని తీసుకుంటున్నా అని చెప్పారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? 5వ వచనం ఏంటది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నిదానంగా వెళ్దాం, మంచిగా బైబిల్ తీయండి అందరూ కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఎవరా నేను? ఏ మాట చెప్తున్నది? ఎవరు? యేసు. సో యేసు ఏమంటున్నాడు? నేను సాత్వికుడను. రెండో మాట ఏంటి? దీన మనస్సు గలవాడను. సో ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. యేసు భూలోకాన్ని స్వతంత్రించుకుంటున్నాడా లేదా? అంటే వాక్యము మాట నెరవేర్చబడుతుంది కదా. సో ఇక్కడ 2 మాటలు తీసుకున్నాం. ఇంకొంచెం లోతుకి వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 39 వరకు చదవము. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. పరిసయ్యులలో ఒకడు. ఎవరు? జ్ఞానగ్రంథాలు ఎవరు? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఒకసారి ధ్యానించండి నా వైపు. ఎవరు అడిగారు ఆయనతో పాటు భోజనం చేయమని? పరిసయ్యులు. ఆల్రెడీ మనకు పరిసయ్యులు అంటే ఎవరు తెలుసు కదా. క్రీస్తును వెంబడించువారా, వెంబడించని వారా? క్రీస్తు అంటే ఇష్టం లేని వారు, క్రీస్తు యొక్క మాటలు నచ్చని వారు, క్రీస్తును కొద్దిగా అసహించుకునేవారు. కానీ పరిసయ్యుడు ఏదో కొంచెం మంచోళ్ళ ఉన్నాడు. సో అందుకని క్రీస్తు ఏమంటున్నాడు? యేసయ్యా మా ఇంటికి
ఈరోజు ఎందుకు రావాలి? భోజనానికి రండి. సో ఇంటికి భోజనానికి చీఫ్ గెస్ట్ గా యేసుని పిలిచాడు. రైట్, అర్థమైంది కదా? ఇంకొంచెం ముందు చదువుకుందాం. ఆయన పరిచయుని ఇంటికి వెళ్ళి, సరే, మరి యేసు వెళ్ళాడా వెళ్ళలేదా? కూర్చుండగా, ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఎస్, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అర్థమైంది కదా స్టోరీ మొత్తం? ఏంటి? యేసు ఆ యొక్క పరిచయుని ఇంటికి వెళ్ళాడు. సో పరిచయుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు మొత్తంలోకెల్లా పాపాత్మురాలు, ఆ ఊరు మొత్తంలోకెల్లా పాపాత్మురాలంటే సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు, ఒక వ్యభిచారి అని. సో అలాంటి స్త్రీ యేసు యొద్దకు వచ్చి ఏం చేసింది? అత్తరు పోసింది, తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది, కాళ్ళను ముద్దాడుతూనే ఉంది. సో దాన్ని చూసి ఇంటికి చీఫ్ గెస్ట్ గా పిలిచిన వ్యక్తి ఆ పరిచయుడు మనసులో ఏమనుకున్నాడు? చదవమ్మా, 39 పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. అందరూ అవి చూస్తున్నారా? ధ్యానం చేయాలంటే చాలా విషయాలు చెప్తాను. చాలా విషయాల నుంచి మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకుందాం. సో ఇక్కడ లాజిక్ ఏంటి? పిలిచాడు. సో ఆయన పిలిచినప్పుడు ఆహారాన్ని అరేంజ్ చేశాడు. సో ఆహారం తింటున్నారు. ఆ సమయంలో ఏమైంది? ఒక పాపాత్మైన స్త్రీ వచ్చింది. సో ఈ విధంగా అత్తరు పోసి కాళ్ళను ముద్దాడుతూ కురులతో ఏం చేస్తుంది? తుడుస్తూ ఉంది. సో దాన్ని చూచి యేసును ఇంటికి ఆహ్వానించిన గొప్ప పరిచయుడు, ఆల్రెడీ ధర్మశాస్త్రం మొత్తము తెలిసిన వాడు, ఆ పరిచయుడు ఏమంటున్నాడు? ఈయన ఒకవేళ నిజముగానే ప్రవక్త అయితే ఈయన యొక్క పాదములు తాకుతున్న ఈ యొక్క స్త్రీ ఎలాంటిదో ఈయనకు తెలియదా? మరి ఇలాంటి పాపాత్మురాలు ఆయన పాదాలు తాకుతుంటే ఈయన ఏమి అండం లేదేంటి? ఈయన ఏమి అండం లేదేంటి అని మనస్సులో తలంచుకుంటున్నాడు. దానికి యేసు సమాధానం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎక్కడ? 44 నుంచి 47 వరకు చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను సీమోనుతో పిలిచిన వ్యక్తి పేరు, ఓకేనా? లేదా అక్కడ వాళ్ళందరూ కూడా శిష్యులు ఉన్నారేమో. సో ఆ యొక్క వ్యక్తి పరిచయుని పేరు అక్కడ ఇవ్వలేదు. సో పరిచయుని యొక్క పేరు అక్కడ ఇవ్వలేదు కనుక దృష్టాంతము చెప్తే సమాధానం ఇచ్చిన వ్యక్తి సీమోను అయితే, ఒకవేళ పేతురు అయితే విషయాన్ని చెప్తున్నాడు. చెప్పమ్మా. ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా, అంటే ఇది ఎవరికి చెప్తున్నాడు? ఆ పరిచయుడికి చెప్తున్నాడు. నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని. మొదటి పని ఏంటి? గెస్ట్ ఇంట్లోకి వస్తాను ఏం చేయాలి? కాళ్ళు కడుక్కురా, నీళ్ళు ఇచ్చాడా? ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన వాడు పరిచయం పడుతున్నారు. అయ్యా, నీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని తింటున్నారేంటి? కాళ్ళు కడుక్కోకుండా ఆహారం తింటున్నారేంటి? ఇది పాపము కాదా? సో ధర్మశాస్త్రం మొత్తము కూడా తెలిసిన పరిచయుడు అంతటి ప్రవక్త అయిన యేసు ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదు? నీళ్ళు ఇవ్వలేదు. రెండోది, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, కానీ ఈమెం చేసింది? కన్నీళ్లతో పాదాలు కడిగింది. రైట్. రెండోది, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని. దాని ముద్దు పెట్టుకోవాలంటే ఏదో ఊహించుకోకండి. సో మనం ఒక వ్యక్తికి గెస్ట్ వస్తేనే పరిచయం చేస్తాం, ఇలా కౌగులించుకుని ముద్దు పెట్టుకుందాం. సో నేను ఇంట్లోకి వచ్చినప్పుడు పరిచయుడా నువ్వు నన్ను కౌగులించుకోలేదు అంటే నువ్వు నాకు వెల్కమ్ చెప్పలేదు, కాళ్ళు బయట కడుగుతాం. అర్థమవుతుందా? గుమ్మము బయట నీళ్లుంటాయి, ఆ నీళ్లు చెమ్ము తగిస్తే కాళ్ళు కడుక్కుంటాం. గుమ్మంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏంటి? కౌగులించుకొని ఇన్వైట్ చేయడం. సో అది కూడా నువ్వు నాకు చేయలేదు. కానీ ఈ స్త్రీ అయితే నా పాదములు విడవకుండా ముద్దాడుచుంది. రెండో మాటన్నారా? రైట్. మూడోది, నీవు నూనెతో నా తల అంటలేదు గాని. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమెం చేసింది? నా పాదములకు అత్తరు పూసింది. సో వాట్ ఎవర్ మే బి ద గ్రాండ్ ఇన్విటేషన్, ఏదైతే నువ్వు నన్ను గొప్పగా లోపలికి ఆహ్వానించాలో అలా నువ్వు నన్ను ఆహ్వానించలేదు. కానీ ఈ స్త్రీ చేసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అక్కడ గురించి నేను చెప్పట్లేదు.
సో ఇంతగా చేస్తే కూడా మరి ఈ వ్యక్తి సరిగా ఆహ్వానించలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవరింటికైనా వెళ్ళాం, వారు సరిగా రిసీవ్ చేసుకోకపోతే అక్కడ ఉంటారా, అక్కడ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తారు. కానీ యేసు బయటకు వచ్చాడా? అక్కడ ఆయనతో పాటే కూర్చున్నాడు. అందుకే యేసు సాత్వికుడు. సో మనం ఇప్పుడు పైన చదువుకున్నాం కదా, ఏమని? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఈ దృశ్యార్థం నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు ఎవరు? సాత్వికుడు. ఓకేనా? ఈయన ఆహ్వానించకపోయినా, అంటే ఇది సరిగా రిసీవ్ చేసుకోకపోయినా, ఏమి ఇవ్వకపోయినా కూడా ఏమి అనుకోలేదు. లోపల ఎటువంటి కక్ష కూడా లేదు, లోపల ఎటువంటి కోపము కూడా లేదు, లోపల ఎటువంటి ఏంట్రా నన్ను ఇన్వైట్ చేసావు అయినా నువ్వు నాకు మంచి గౌరవం లేదు, ఎలాంటి కోపం లేదు. సాత్వికమైన మనసు గలవారు. మనకుందా? ఉందా లేదా? సో మనం క్రీస్తుని ధరించుకున్న వారం మనకేముండాలి? సాత్వికమైన మనస్సు, దీన మనస్సు ఉండాలి. కానీ మనం ఏంటుంటాం? ఇన్వైట్ చేసిన వ్యక్తి మనకు కావలసినంత రెస్పెక్ట్ ఇస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాట్? రెస్పెక్ట్. అర్థమవుతుందా? కానీ దేవుడు సాత్వికుడు. మొదటి మాటలు నేర్చుకున్నాం. రెండవ మాట, సో మళ్ళా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి రండి. ఆయన చెప్పిన బోధలోంచి కొన్ని పాయింట్ తీసుకున్నాడు. మొదటి పాయింట్ ఏంటి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది. నువ్వు కూడా క్రీస్తులాగానే సాత్విక స్వభావము కలిగి ఉంటే, నువ్వు కూడా క్రీస్తులాగానే సాత్విక స్వభావం కలిగి ఉంటే నువ్వు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. కానీ మనం ఏంట్రా అంటే సాత్విక స్వభావం కలిగి ఉంటాం, మనము హైలీ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం. ఇంకొక మాట చెప్తాను, క్రీస్తు సాత్వికుడు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. క్రీస్తు సాత్వికుడు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67 నుంచి 68 చదవమా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఏం చేశారు? అందరు నా వైపు చూడండి సరే. అప్పుడు వారు ఏం చేశారట? ఆయన ముఖం మీద ఓ అని మూసారట. ఎవరన్నా మనం ముఖం మీద తూ అని మూస్తే ఏమనుకో, తుడుచుకొని వస్తా. పక్కన అడగండి, ముఖం మీద తూ అని మూస్తే తుడుచుకొని వస్తావా అని అడగండి. ఉన్నావా? సో జీవాధిపతి ఆయన, దేవుని కుమారుడు ఆయన, నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. కానీ వీళ్ళెవరు కొత్తోళ్ళు కాదమ్మా, రోజు చర్చికి వచ్చేవాళ్ళు. దయచేసి వాక్యం జాగ్రత్త. అర్థమవుతుందా? తూ అని మూస్తే ఏం చేశాడు? ఏమి అన్న చదువుగా ఆయన ఏం చేశారట? పిడిగుత్తులు కుట్టారట. ఫస్ట్ పని చేశారు, తూ అని మూసారు. రెండో పని చేశారు, పిడిగుత్తులు కుట్టారు. మూడో పని చేశారు, అరచేతులతో కొట్టారు. ఇంకా చూడండి, అబ్బాయి చూడండి, గడ్డాన్ని లాగారు. ఇంకా చేశారు తెలుసా? చేశారు, వస్త్రాలు తీసేశారు. ఐదో పని చేశారు, కొరడాలతో కొట్టారు. ఆరో పని హేళన చేశారు. ఎలా హేళన చేశారు? ఆయన ఇలా బెండ్ చేసి కొట్టి, ఎవరు కొట్టారో కనుక్కో. మనం ఆడతాం కదా పిల్లలు తప్పుడప్పుడు, పిల్లలు ఇలా బెండ్ చేసి కొట్టి ఎవరు కొట్టారు అని అడుగుతాం. అలా యేసు వేసారట, బెండ్ చేసి కొట్టి ఎవరు కొట్టారో కనుక్కుంటారట. ఇలా మనకు చేస్తే సాత్వికులుగా ఉంటామా? పవర్ స్టార్ లాగా మారిపోతాం. సాత్వికులమా పవర్ స్టార్లమా చెప్పండి. ఇప్పుడు మనం ఇలా బెండ్ చేసి కొట్టడం గాని, మన గడ్డాన్ని లాగడం గాని, పిడుగుత్తులు గుద్దడం గాని, ఇట్స్ అ పంచ్ డే అని కొట్టడం చూడండి వచ్చి, ఓకేనా, థ్యాంక్ యూ బ్రదర్ అంటారా? ఏ సార్ కొట్టిన లాగు బీకి సేమ్ టు యూ పంచ్ డే అంటావా? సాత్వికానికి పవర్ స్టార్ కి తేడాదే. అర్థవుతుందా? సో క్రీస్తు ఇక్కడ ఇన్ని చేస్తే కూడా ఒక్క మాటైనా పలికెట్టుందా? ఒక్క మాటైనా పలికెట్టుందా? ఏమి అనలేదు, ఏమి అనడు కూడా అనలేదు. సో ఇన్ని పనులు చేస్తే సాత్వికంగాను దీర్ఘ శాంతంగాను, ప్రభువా థ్యాంక్ యూ తండ్రి నీ చిత్తం ఇలా ఉందా? మనం అలా ఉంటామా? సో మొదటి మాట ఏం చెప్తున్నాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోరు. బాగా వినాలి వాక్యం, చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. రెండవ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ రెండవ మాట, మొదటి మాట అయిపోయింది, రెండవ మాట మత్తయి సువార్త అదే 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఎవరమ్మా? నేను యేసు మనతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఎస్ మీ శత్రువులను ప్రేమించుడి.
మొదటి మాట ఏంటి? వారు భూలోకమును స్వతంత్రించు. రెండో మాట ఏంటి? శత్రువును ప్రేమించాలంట. పక్కన అడగండి, శత్రువును ప్రేమిస్తావా అని అడగండి. ఒక్కరన్నా ప్రేమిస్తా అని చెప్పారా? అడగట్లేదు. శత్రువును ప్రేమిస్తారా? సో క్రీస్తు బోధన ఎంత విచిత్రంగా ఉంది. అందుకే ముందు మాట చెప్పాను. ఏం చేస్తున్నాడు క్రీస్తు ఇక్కడ? నోరు తెరచి బోధించుచుండెను. ఆయన బోధనలన్నీ ఇట్లండి. ఏంటట? శత్రువును ప్రేమించండి, నిన్ను నెక్స్ట్ ఏముంది? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు అలా చేశాడా? క్రీస్తు అలా చేశాడా? క్రీస్తు అలా చేశాడా? ఎక్కడుందన్నమాట? తీయండి ఒకసారి మళ్ళీ. లూకాసు వార్త 22:47 నుంచి 52 వరకు. లూకాసు వార్త 22:47 నుంచి 52 వరకు. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు. దానిమ్మా 12 మందిలో యూదా అనేవాడు చేశాడు. వారి కంటే ముందుగా నడిచి, జనుల కంటే ముందుగా నడిచి యేసు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత యేసేమన్నాడు? ఏంటి యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా? స్టోరీ మనందరికీ తెలిసిందే కదా. ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా అంటే ఏం పలకలేదు. ఆ తర్వాత బందిపోట్లు సైనికులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడేమన్నాడు? ఏదో బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంటి? అప్పుడు యేసు వెనకలో ఉన్న ఫాలోయింగ్ ఫ్యాన్స్, యేసు కూడా శిష్యులు ఉన్నారు కదా, ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఏమన్నారు? ప్రభువా, కత్తితో వీళ్ళందరినీ ఏంటి చేయమంటావా? ఫైటింగ్ చేద్దామా, నరికేద్దామా అని శిష్యులు ఎవరు అడుగుతున్నారు? యేసుతో. అడిగే లోపే మన బ్రదర్ పేతురు తొందరపాటు ఎక్కువ కత్తి నరికేశాడు కూడా. ఎవరు వీళ్ళంతా? శత్రువా మిత్రులా? యేసును పట్టుకోవడానికి వచ్చిన శత్రువులే కదా. శత్రువుల యొక్క చెవి నరికితే, కానీ యేసు ఏం చేశాడు? ఆ చెవులు తీసి మళ్ళా పెట్టి బాగుపరిచిన ఉంటారు కదా, బాగుపరిచిన అంటారు. సో శత్రువును సైతం ప్రేమించాడా, ద్వేషించాడా? శత్రువుని సైతం ప్రేమించాడా, ద్వేషించాడా? సమాధానం చెప్పాలి. సో క్రీస్తు బోధలో ఏం బోధించాడు? శత్రువును ప్రేమించండి అన్నాడు. అన్నట్లుగానే ప్రేమించాడా లేదా? నెక్స్ట్ ఏమన్నాడు? మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. సో అన్నట్టు ప్రార్థించాడా లేదా? శిలువ పైన పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీళ్ళు నాకు గడ్డం లాగారు, వీళ్ళు నన్ను పిడిగుద్దులు గుద్దారు, వీళ్ళు నన్ను బల్లముతో పొడుస్తున్నారు, రెండోది ఏంటి? కొడా దెబ్బలు కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అసహిస్తున్నారు, ఎన్నో చేశారు, కనుక ఇప్పుడే సేన దించు ఏమన్నాడు? తండ్రి, మీరేం చేస్తారో పాపం తెలియదు, ఏమని క్షమించు. ఆయన బోధ శత్రువును ప్రేమించుడి, ఆయన బోధ మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి బోధించిన ప్రకారంగానే ఆయన చేశాడా లేదా? బైబిల్ చూస్తున్నామా? మూడవ మాట అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 28. 27 నుంచి 28. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసు మళ్ళా ఏం చెప్తున్నాడు అండి? యేసు మనతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసెను. చెప్పాడా? యేసు అలా ఉన్నాడా? యేసుకి ఎన్ని అవకాశాలు వచ్చాయి? బోలెడు అవకాశం. అవకాశం నెంబర్ 1 చెప్తాను, బైబిల్లో నోట్ చేసిపోయి. మగ్ధలేని మరియను యేసు దగ్గర తెచ్చారు. అందరూ రాళ్లతో కొట్టి చంపాలన్నారు. సో సింపుల్ గా జ్ఞానవంతుడు కదా యేసు. ఏం చెప్పాడు? మీలో ఎవడేను పాపము చేయనియడలా ఆమె మీద రాయండి అన్నాడు. ఎవరు వేశారా? అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఒక వ్యభిచారి ప్లస్ ఒక యేసు. ఎవరంతా ఉన్నారా చూడ్డానికి అక్కడ? కానీ యేసు ఆమెను మోహ చుట్టూ చూశారు. ఆ స్థలంలో కేవలం 2 మాత్రమే అన్నారు. ఒకరు వ్యభిచారి, 2 యేసు. యేసు ఆ యొక్క స్త్రీ మీద ఎటువంటి మోహము చూపైనా చూశాడా? అమ్మా, ఏరమ్మా వీళ్ళందరూ? అందరూ వెళ్ళిపోయారండి. ఎవరు రాయి వేయలేదా? ఎవ్వరు వేయలేదండి. అయితే నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. గడిచిన దినాల్లో
నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఇది ఏప్రిల్ 14-15. దాంట్లో ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, నాకు దేవుడు ఇచ్చిన పరిచయం ఏంటంటే వ్యభిచారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేయమని చెప్పాడు దేవుడు. అందుకని చెప్పి అదే పనిగా డబ్బులు ఇచ్చి వ్యభిచారిని కొనుక్కొని ఆమెకు రాత్రికి ఎంతో డబ్బులు ఖర్చు అవుతుందో ఆ డబ్బులు వెల చెల్లించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు సువార్త చెప్పేవాళ్ళండి. ఇండియాలో కాదు, మలేషియాలో కూడా ఏం చెప్పారండి. దేవుడు అన్నాట, అయ్యా వ్యభిచారి కొమ్మలకి పొమ్మంటున్నావు నన్ను అంటే, పర్వాలేదురా వెళ్ళి టికెట్ తీసుకో అన్నాడు. అయ్యా వద్దయ్యా తీసుకో అన్నాడట. లోపలికి వెళ్ళి ఆమెను కొనుక్కొని ఇదిగో ఈ స్త్రీ నాకు కావాలని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చి ఆ రాత్రికి ఆమెను బుక్ చేసుకున్నాడట. బుక్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత చాలేరా వచ్చేవాళ్ళందరూ స్టార్టింగ్ ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళే, కానీ పని కానీ అంటే నువ్వు ఏం చేసినా నేను టెంప్ట్ కాదు తల్లి, నేను దేవుని పని నిమిత్తం వచ్చానని చెప్పాను. ఆమె ప్రయత్నాన్ని ప్రయత్నించి లాస్ట్కి నేను ఏమి కాకపోతే, అయ్యా నువ్వు నిజంగా దేవుడు పంపిస్తూ వచ్చావు అనుకుని అప్పుడు సువార్తకు వినడానికి చెవులెక్కితే సువార్త అయిన తర్వాత చెప్తాడ, నేను ఒక పాస్టర్ కూతురును. అది వ్యభిచారంటుందట, నేను ఒక పాస్టర్ కూతురును, నేను వ్యభిచారిగా మారిపోయిన దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఇప్పుడే వ్యభిచారం మానేస్తాను, నేను ఇప్పుడే మానేస్తాను వ్యభిచారం. దేవుడు అలా వారిని వాడుతున్నాడు. సో ఇక్కడ క్రీస్తు అంటే యేసు ఆ వ్యభిచారం ఇద్దరు అన్నారు, కానీ యేసు ఎక్కడన్నా మోచుతో చూశాడా? రెండవ ఎగ్జాంపుల్ చెప్పంటారా? సమరయ స్త్రీకి బోధించినప్పుడు సమరయ స్త్రీ ఆల్రెడీ చాలా మంది భర్తలు మార్చింది అని చెప్పాడా లేదా? కానీ క్రీస్తు మాత్రం ఆవిడ మోచుతో చూశాడా? సో ఆయన బోధనలు చూడండి ఎలా ఉంటాయో. అయ్యా వ్యభిచరించవద్దు అనే మాట తాగిపోకండి, మీరు మోహపు చూపుతో చూసినా కూడా అది కూడా వ్యభిచారంతో సమానమేనాయనా, కనుక అలా చేయకండి అని బోధించాడు యేసు. అలాంటి బోధనలు చేస్తే చర్చికి వస్తాం మనం. రెండో రోజు నుంచి ఈ చర్చి బాగాలేదురా బాబు, ఏందో అంటే అది చేద్దంటాడు, ఇది చేద్దంటాడు, అమ్మని చూస్తాడు, ఏమని వాళ్ళు వచ్చేది చర్చికి ఎందుకు? కలర్ డ్రెస్సులు వేసుకొని కనపరుచుకోవడానికి, రంగుల డ్రెస్సులు వేసుకొని కనపరుచుకోవడానికి. నేను ఉన్నది ఎందుకు వాడికి చూపించుకోవడానికి, వాడు ఉన్నది ఎందుకు నేను అమ్మాయిని చూడడానికి. ఇలా సంఘాలు మారిపోలేదు. పెద్ద పెద్ద సంఘాల్లో చర్చికి ఎందుకు వెళ్తున్నాం అంటే నీ యొక్క రంగును నీ యొక్క రూపాన్ని ఆపోజిట్ జెండర్ కు చూపించుకోవడానికి కాదా? కానీ యేసు యొక్క బోధనలు ఎలా ఉన్నాయి వింటున్నామా? సరే ఇంకొక మాటకి వెళ్దాం. 4వ మాట. మొదటి మాట ఏం చెప్పాను? సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించు. రెండో మాట చెప్పాను, శత్రువులు ప్రేమించాలి. 3వ మాట, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 4వ మాట ఏంటి? మోహపు చూపుతో చూడరాదు. 5వది ఏంటి? 5వది అదే మత్తయి సువార్త. ఓకేనా? సార్ మత్తయి సువార్త కాదు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 16 తీయాలి. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి అమ్మా? యేసు ఆ సంగతి విన్నాడట. ఏ సంగతి? పైన కొంచెం 12 వచ్చింది తెలుస్తుంది. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి. తప్పు చదువుతున్నావమ్మా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవమన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి. యేసు ఆ సంగతి విని తోలి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని, జనసమూహములు ఆయన వచ్చాడు అన్న సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఏ నడకనా? ఇలా ఏ గుర్రాలు ఉపయోగించలేదు, ఏ రథాలు ఉపయోగించలేదు, ఏ ఉపయోగించలేదు. కాలినడక అంటే అందరూ ఆర్డినరీ పీపుల్స్. ఆయన వచ్చారని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఓకే రైట్. వెళ్ళి 3 రోజుల నుంచి ఆయన యొక్క మాటలు వింటున్నారు. ఆయన చెప్పే సువార్త ఎలా ఉంటుంది? అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. అలా చేయొద్దు అని చెప్పే సువార్త కోసం 3 రోజుల నుంచి వెళ్ళారట. వింటున్నారు, కానీ ఆహారాన్ని మర్చిపోయారు. ఏసేమన్నాడు? వారి మీద కనికరపడి. అందుకే ఈరోజు పాట ఏం పడుకున్నాం? కాపరి. కాపరి ఎప్పుడు తన గొర్రెల మీద ఏం కలిగి ఉంటాడు? కనికరము కలిగి ఉంటాడు. సో కాపరి అయిన యేసయ్య వారి మీద కనికరపడి వారి ఆకలి తీర్చారా లేదా? బీదలు ధన్యులు, బీదలకు ఆకలి తీర్చండి, బీదలకు ఆహారం పెట్టండి. బోధించింది ఎవరు?
యేసయ్య ఇక్కడ ఆకలి తీర్చాడా లేదా? తీర్చాడా లేదా? సో బీదల ఆకలి తీర్చండి అని బోధించే యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారి ఆకలి తీరుస్తున్నాడు. సో 5వ ఎగ్జాంపుల్ చెప్పాను. 6వ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. 6వ ఎగ్జాంపుల్ యేసు ఎవరండి? 1 యజమానుడు, 2 కాపరి. యేసును ప్రాణ స్నేహితుడు అనొచ్చా? అనొచ్చా? ఎక్కడ రాయబడింది అన్నమాట? ఓకేనా? నేను ఇక్కడ నుంచి స్నేహితుడు అని పిలుస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ స్నేహితుడికి ఒక నిర్వచనం ఇచ్చాడు. అది చూసి ఆ నిర్వచనం ఇచ్చింది ఎవరు? యేసే. ఆ నిర్వచనానికి యేసు తగిన వాడా కాదా ఒకసారి చెక్ చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చదవమ్మా. ఏంటంట యేసు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఏంటంట మీరు ఒకరినొకరు ప్రేమించవలను అన్నదియే నా యొక్క ఆజ్ఞ. ఇక్కడ భార్య భర్తకి వెళ్ళి యేసు నన్ను ప్రేమించాడు కనుక నేను కూడా నిన్ను ప్రేమిస్తాను డార్లింగ్ అని చెప్పాను. అప్పుడు భార్య కూడా ఎస్ మై డియర్ స్వీట్ హార్ట్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పిన తర్వాత నెక్స్ట్ 13వ వచనం చదవమని చెప్పండి. విన్నారా? విన్నారు కదా? ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? కొడుకు వెళ్ళి తల్లితో చెప్పాలి, కూతురు వెళ్ళి తల్లితో చెప్పాలి, భర్త వెళ్ళి భార్యతో చెప్పాలి, భార్య వెళ్ళి భర్త ఏమని చెప్పాలి? మై డియర్ స్వీట్ హార్ట్, ఐఎమ్ లవింగ్ యూ. ఓకేనా? భర్త చెప్పాలి మై డియర్ డార్లింగ్, ఐఎమ్ లవింగ్ యూ. చెప్తారా చెప్పరా? ఆగట్లేదు ఎవరు? చెప్తారా? చెప్పిన తర్వాత 13వ వచనం చదవండి. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడు లేడు. ఇప్పుడు అడగండి, నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావా? సీడాట్ ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత, డార్లింగ్ ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత బైబిల్ ఏదైనా చెప్తుంది, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా అని అడగండి. నువ్వు నా కొరకు ప్రాణము పెట్టగలవా అని అడగండి. ఆబ్వియస్లీ నువ్వు అడుగుతే, నువ్వు నా ప్రాణం తెలుసా, నువ్వు నా ప్రాణం, నువ్వు అడుగుతే ప్రాణం ఇవ్వరా? ఈ అన్నది ఒకసారి చూద్దాం. అంటే అంటే అదే అంటే వద్దు, ఇమ్మంటుందా? ఇమ్మను ఒక సెకండ్ ఆగడు. కానీ దేవుడు ప్రాణ స్నేహితుడు అందుకని కావాలి. నీ నా కొరకు నిమిషం మాత్రం కూడా ఆలోచించలేదు ఆయన. తండ్రి అన్నాడు, కుమారుడా అదిగో నీ స్నేహితుడు, వారి కొరకు నువ్వు ప్రాణం పెడతావా? తండ్రి ఎంత మాట, ఆలోచించకుండా పెట్టేస్తావు. నీ నా కొరకు ప్రాణము పెట్టినాడు, నీ నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన ఏమంటాం? ప్రాణ స్నేహితుడు. అందుకే ఆయన డైరెక్ట్ గా సహోదరుడి కొరకు ప్రాణం పెట్టుట నిజమైన స్నేహము. నేను మీ కొరకు ప్రాణం పెట్టినట్టుగా మీరు కూడా మీ సహోదరుడి కొరకు, ఆ సహోదరి ప్లేస్ లో తల్లి, ఆ సహోదరి ప్లేస్ లో తండ్రి, ఆ సహోదరి ప్లేస్ లో కుమారుడు, ఆ సహోదరి ప్లేస్ లో భార్య, భర్త, స్నేహితులు అందరినీ పెట్టుకోండి. మీరు నీవు ప్రాణము పెట్టినంతగా ప్రేమిస్తున్నావా? యేసైతే అంతగా ప్రేమించాడు. అందుకే ఆయన చేశాడు కనుక నీకు చెప్పాడు. ఆయన చేశాడు కనుక నీకు చెప్పాడు. 7వది ఎన్నోది? 7వది యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 16. చాలా ఉన్నాయమ్మా, నిదానంగా చదవాలి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. చాలమ్మా, ఎంతవరకు ప్రేమించాడా? అంతము వరకు ప్రేమించే దేవుడు కదా. రైట్. దాని కింద ఏం చేశాడు నేను చెప్తాను, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఏం చేశాడు దాని కింద? ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. దానికి నా వైపు చూస్తున్నారా? అందరూ భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఏం చేశాడు? ఒక టవల్ తీసుకొని నడుము కట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకున్నాడు. శిష్యుల యొక్క పాదాలు కడగడం మొదలు పెట్టాడు. ఎవరు యేసు? బోధకుడు. దాని కింద లాస్ట్ లో చదవండి సార్, 12-13 చదవమ్మా. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుంది, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడననియు ప్రభువుననియు మీరు నన్ను పిలుస్తున్నారు.
ఏమని పిలుస్తున్నాం? బోధకుడు, ప్రభువు. ఎవరు? యేసు. పిలుస్తున్నామా లేదా? సో పిలిచినప్పుడు బోధకుడు ఏం చేస్తున్నాడు? శిష్యుల యొక్క పాదాలు కడిగి తన్ను తాను విధేయునిగాను, తన్ను తాను ఏంటి సాత్వికుడిగాను, తన్ను తాను సహోదరుడి కొరకు తన్ను తాను తగ్గించుకునేవాడిగాను ఎంతో విధేయతను కనపరిచాడు. ఎంతో విధేయత. సో బోధకుడు విధేయతను కనపరిచాడా లేదా? సో ఈ విధంగా దృష్టాంతం అంతా చేసి చివరిలో ఒక మాట ఏమంటాడు? నేను మీ కొరకు ఈ విధంగా మాదిరి చూపి వెళ్తున్నాను కనుక మీరు కూడా ఇలాగే నాలాగా మాదిరికరంగా ఇతరుల పట్ల ఉండండి. పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఏమంటాడు? నేను బోధకుడను, నేను మీకు బోధకుడను, నేను మీ కొరకు ఇలా చేసి, ఎలా చేశాడు? సాత్వికుడిగా నన్ను నేను నిరూపించుకున్నాను. రెండోది ఏంటి? శత్రువును సైతం నేను ప్రేమించాను. మూడోది ఏంటి? నన్ను హింసించిన వారిని సైతం నేను ప్రార్థించాను. నాలుగోది ఏంటి? ఎటువంటి మోహపు చూపు కలిగి నేను జీవించలేదు. ఐదోది ఏంటి? ప్రాణ స్నేహితుడి వలె ఉన్నాను. ఆరోది ఏంటి? ఇంకా ఏం చెప్పాడు? ఆకలి బాధలు కలిగిన వారికి ఆకలి బాధ తీర్చాను. ఏరోజు ఏమంటున్నాడు? నేను బోధకుడిగా ఎండుకొని విధేయుడిగా, దాసునిగా, పనివాడిగా మీ పట్ల నేను జీవించి చూపించాను. సో నేను మీ ముందర ఒక ఎగ్జాంపులరీ, ఒక మాదిరికరముగా నేను జీవించాను. సో మీరు ఎలా జీవించాలి? మీరు కూడా మీ నెక్స్ట్ జనరేషన్ కు మాదిరికరంగా జీవించాలి. ఏం చేయాలి? జీవించాలా జీవించకూడదా? సో మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చెప్తాను. ఆత్మ విషయమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలా బోధించాడు? నేను సాత్వికుడను. రెండోది ఎవరు బోధించాడు? నేను శత్రువును ప్రేమించాను. మూడోది ఏమని చెప్పాడు? నేను నన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేశాను. నాలుగోది ఏమన్నాడు? నేను మోహపు చూపులు కలిగి లోకానుసారపు కన్నులు కలిగి జీవించలేదు. ఐదోది ఏమన్నాడు? ఆకలి గల వారి యొక్క ఆకలి నేను తీర్చాను. ఆరోది ఏమంటున్నాడు? ఇతరుల కొరకు నేను ప్రాణ స్నేహితుడిగా బ్రతికాను. ఏడోది ఏమంటున్నాడు? నన్ను నేను పనివాడిగాను, దాసునిగాను తగ్గించుకొని మాదిరికరమైన జీవితము జీవించాను. ఇది యేసు బోధించాడు. ఇది యేసు బోధించాడు. సో మనం ఏమేమి బోధించాలో ఇప్పుడు నేర్చుకుందాం. యేసేం బోధించాడు? రిపీట్ చేయాలా? గుర్తున్నాయా? యేసేం బోధించాడు? గుర్తున్నాయి కదా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఒకసారి మళ్ళీ చెప్తున్నా. మొదటి ఏం బోధించాడు యేసు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. రెండోది ఏమని బోధించాడు? నేను శత్రువును సైతం ప్రేమించాను. మూడోది ఏం బోధించాడు? నన్ను హింసించు వారి కొరకు నేను ప్రార్థన చేశాను. నాలుగవది లోకపు చూపులు కలిగిన వాడిగా కాకుండా ఆత్మీయ చూపు కలిగిన వాడిగా నేను జీవించాను. ఐదవది ఏమంటున్నాడు? ఆకలి తప్పులు గల వారి యొక్క ఆకలి నేను తీర్చాను. ఆరోది ఏమంటున్నాడు? నీ కొరకు నేను ప్రాణ స్నేహితుడి వలె ప్రాణం పెట్టాను. ఏడోది ఏమంటున్నాడు? నేను బోధకుడనై ఉండుకొని దాసుని వలె, పనివాడి వలె మీ కొరకు నేను మాదిరి చూపి జీవించాను. ఇది యేసు బోధించాడు. మనమేం బోధించాలో, ఏ ఏ అంశాల్లో బోధించాలో ఒక్కొక్కటి రాసుకోండి. 7 అంశాలు చెప్తాను. ఏమేమి అంశాలు మనం బోధించాలి, ఏ ఏ అంశాలు మనం బోధించాలి / బోధించకూడదు రాసుకో. మొదటిది, ఎప్పుడైనా మీ స్థానంలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొందరు తండ్రి స్థానంలో ఉండొచ్చు, కొందరు తల్లి స్థానంలో ఉండొచ్చు, కొందరు కుమారుడి స్థానంలో ఉండొచ్చు, కొందరు అన్న స్థానంలో ఉండొచ్చు, కొందరు చెల్లి స్థానంలో ఉండొచ్చు, కొందరు అక్క స్థానంలో ఉండొచ్చు. మీ స్థానానికి మీరు ఊహించుకోండి. ఓకేనా? మొదటిది, ఎప్పుడైనా నీ కింద వారికి ఇవ్వడం గురించి నేర్పించావా? తల్లిదండ్రులు అయితే కుమారులు కూర్చొని, నాయనా బైబిల్ ఇలా చెప్తుందిరా, ఇలా ఇవ్వాలరా, దేవునికి ఇలా ఇవ్వాలరా, అలా ఇవ్వాలరా, ఇలా ఇవ్వాలరా, ఎప్పుడైనా బోధించారా? బోధించుంటే ఒక మార్క్ వేసుకోండి.
7 మార్కులు మొత్తం 7 పాయింట్లు చెప్తా. ఎంతమంది బోధించారు చెప్పి చదువుతా. మా పిల్లలకు మేము బోధించామండి. దేవుడికి ఇచ్చుటలో గాని ఏమేమి ఇచ్చాలో చెప్తాను. ఇచ్చుట మంచిదిరా అని బోధించాము. చదువుతాడు. బోధించారా? షూర్. అక్క స్థానంలో వాళ్ళు చెల్లెలకు, అన్న స్థానంలో వాళ్ళు చెల్లెలకు బోధించారా? బోధించారా? రైట్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం. ఫాస్ట్ ఉండాలి. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే నాకు ఎక్కువ పాయింట్ చాలమ్మా. ఏంటంట? ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుట ఏ ధన్యమన్నా. పాట ఆఫరింగ్ సాంగ్ అండి. మర్చిపోతే చర్చిలో ఆఫరింగ్స్ లేవు కదా, మర్చిపోయారు పూర్తిగా. ఆఫరింగ్ సాంగ్స్ గుర్తున్నాయా? సాంగ్స్ ఏ మర్చిపోయారా? ఆఫరింగ్ సాంగ్స్, కానుకల సాంగ్స్. సిఎస్ఐలోకి వెళ్తే ఇలా ఇచ్చుట కన్నా పుచ్చుకోట కన్నా ఇచ్చుట మంచిది కనుక విస్తారముగా ఇవ్వాలి. ఎప్పుడన్నా పిల్లలు కూర్చోట్టుకొని చెప్పారా ఈ మాట? చెప్పలేదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వరకు. సరే, పుచ్చుకోట కంటే ఇచ్చుట ధన్యము చెప్పుకుంటే విధంగా చెప్పారేమో చూద్దాం. సహోదరి అయినను దిగంబరులు అంటే అర్థమేంటండి? దిగంబరులు అంటే అర్థమేంటి? వేసుకోవడానికి సరైన దుస్తువులు కూడా లేని వారై ఉంటే. ఎవరు? మన అన్న, మన అక్క, మన చెల్లి. మన అన్న, మన అక్క, మన చెల్లి. ఎలా? దుస్తువులు కూడా లేని వారిగా ఉంటే. ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. మీ సరౌండింగ్లో మీ బంధువులందరికీ మంచి రిచ్చా? మీ సహోదరులందరూ రిచ్చేనా? అంటే ఉన్నారు కదా. సో మరి పిల్లలకి ఏం నేర్పించాలంట? చదవమ్మా. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై నాటికి భోజనం లేపై ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? సో ఇప్పుడు మీరు ఏమని నేర్పిస్తారు? కానీ నేర్పించలేదు అనుకోండి. ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ రోజు నుంచి చెప్తాం. ఓకేనా? చెప్పాలంటే ఒకవేళ మీ సహోదరుడు సహోదరి దిగంబరిగాను ఆకలి తప్పుల గల వారిగాను ఉంటే ఏమని నేర్పిస్తామమ్మా? వాళ్ళు చస్తే చావనే, మనమైతే బిర్యానీ తినాలి. వాళ్ళు కూడు లేకుండా చావనే, మనమైతే ఈరోజు చికెన్ 65 మటన్ రోస్ట్ చేసుకుని తినాలి. ఇలాగే నేర్పిస్తావా? అమ్మా, వాళ్ళు ఆకలితో ఉన్నారు కనుక మనము కొంచెమైనా వారి ఆకలి తీర్చాలి అని నేర్పిస్తావా? వారికి వస్త్రాలు చిరిగిపోయినా వేసుకున్నా పర్వాలేదు, మనమైతే రైమండ్ కాస్ట్లీ వేసుకోవాలి. ఇలా నేర్పిస్తావా? ₹1 తగ్గినా పర్వాలేదు, మనతో పాటు వారికి కూడా ఒక చిన్న బట్టలు కొనిద్దామని నేర్పిస్తావా? ఏం నేర్పిస్తారు? ఏమని బోధిస్తారు? చెప్పండి, ఏమని బోధిస్తారు? వాళ్ళకి ఇవ్వాలని బోధిస్తారా? సో ఈ రోజు నుంచి ఇవ్వాలని బోధిస్తారా, బోధించరా? త్వరగా చెప్తే ముందుకెళ్తారు. చాలా పాయింట్లు ఉన్నాయి. ఇవ్వాలని బోధిస్తారా, బోధించరా? ఒకసారి చేతుల పైకి ఎత్తి ఇవ్వాలని బోధిస్తామని చెప్పండి. ఇవ్వాలని బోధిస్తాం గట్టి చెప్పండి. ఎవరికి? అందరికి. పిల్లలకు బోధించండి. ఓకేనా? మీకంటే చిన్నవారికి చెప్పండి. ఏమని? ఇవ్వాలని బోధిస్తాం. రైట్. ఓకే, ఆల్రెడీ బోధిస్తాం అనుకున్నారు కదా, ఒక పాయింట్ వేసేసుకోండి. బోధించకపోయినా పర్వాలేదు, బోధిస్తాం అన్నాం కదా, ఒక పాయింట్ వేసుకోండి. నేను చాలా మంచివాడిని, అన్ని మార్కులు ఫ్రీగా ఇచ్చేస్తాను. రెండోది క్రమశిక్షణ ఎప్పుడైనా బోధించారా? క్రమశిక్షణ అంటే లేదు మాకు, అందుకే చెప్తాను డీటెయిల్. క్రమశిక్షణ ఎప్పుడైనా బోధించారా? క్రమశిక్షణ ఎప్పుడైనా బోధించారా? సో ఇక్కడ మీకు 7 పాయింట్స్ చెప్తారండి. ఏ విషయాల్లో క్రమశిక్షణ బోధించాలో చెప్తాం. సో బోధించి ఉంటే వెళ్ళనుకో. అసలు ఇంకా బోధించలేదు అంటే ఈ రోజు నుంచైనా బోధించడానికి ఒప్పుకొని చేతులు ఎత్తి చెప్పండి. దేవుడు చూస్తున్నాడు మీ చెయ్యి, అందుకే చేతులు పైకి ఎత్తమన్నారు. ఓకే, మొదటి విషయం ఏం బోధిస్తామన్నారు? ఇవ్వడం గురించి. దశమ భాగం ఇవ్వాలా వద్దా? పిల్లలకు ఎప్పుడన్నా కానుకిచ్చి పంపించారా? కంపల్సరీ పిల్లలకు చర్చికి వెళ్తున్నారంటే కానుకిచ్చి పంపించారు. ఓకేనా? ఎందుకు? పిల్లలు చర్చిలో కానుక కంపల్సరీ వెయ్యాలి.
అలా వేయలేదనుకో రేపు వాడు దేవునికి ఇచ్చేది నేర్చుకోడు, తన సంపాదన దేవునికి ఇవ్వడము నేర్చుకోడు, మర్చిపోతాడు. పెద్దవాళ్ళకు ఆఫరింగ్ లేకపోయినా చిన్నవాడికి అయితే ఆఫరింగ్ కంపల్సరీ నేర్పించాలి. అందుకేమంటున్నాడు, ఇవ్వడము నేర్పించారా, నేర్పించకపోతే నేర్పిస్తానన్నారు. గుడ్, దేవుడు చూశాడు, ఇచ్చేయి. రెండోది క్రమశిక్షణ నేర్పించారా అంటే ఏమేమి విషయాలు అంటే, ఫస్ట్ విషయం తిండి విషయంలో క్రమశిక్షణ నేర్పించారా. ఎక్కడ పడితే అక్కడ తిండి, ఎప్పుడు పడితే అప్పుడు తిండి, ఎలా పడితే అలా తిండి, పక్కనోడికి ఉందా లేదా సందేహించి అసలు సంబంధమే లేదు, కనిపించిందా తినేయడం. ఇదే నేర్పిస్తున్నారా? ఇదే నేర్పిస్తున్నారా? అలాంటి వారు మన ఇంట్లో లేరా? అలాంటి వారు మన ఇంట్లో లేరా? ఉన్నారు కదా. సో తిండి విషయం, తిండిపోతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు తెలుసా. సో తిండిపోతులు, చెప్పండి సార్ నాతో, తిండిపోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంతా తలదించుకునేంటి, మీరంతా ఉన్నారండి కుంభేశ్వరు, ఓకేనా? చూడాలండి, తిండిపోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. సో మరి తిండి విషయంలో క్రమశిక్షణ నేర్పించారా? నేర్పించిన ఇంట్లో కొందరు ఇంకా ఉన్నారు కదా, అంటే ఏదో కొంచెం తప్పు నేర్పించడం కదా, రైట్. రెండవది మాటల విషయంలో క్రమశిక్షణ నేర్పించారా? నోరు తెరిస్తే అన్ని మంచి మాటలు వస్తాయా? యేసు బైబిల్ మొత్తం మీద ఎక్కడైనా చెడ్డ మాట పలికినట్టుగా ఇక్కడ నోరు తెరిస్తే నీ అమ్మ పిల్లలు రావట్లేదా? వస్తుందా రావట్లేదా? ఓకేనా? బై ద గాడ్ గ్రేసెస్ దేవుడికి స్తోత్రం చెప్పాలి. నా నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట అదే పిల్లలు. ఎందుకంటే మా ఫ్యామిలీకి అది ఊత పదం. నేను మా మమ్మీని నీ అమ్మ అనకుండా ఎప్పుడు మాట్లాడలేదు. మా లైఫ్ లో మేము ఎవరో మాట్లాడలేదు, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మా ఫ్యామిలీ మొత్తం అంతే. బట్ బై ద గాడ్ గ్రేసెస్ నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ వర్డే మర్చిపోయాను. ఇప్పటి వరకు నేను ప్రొనౌన్స్ చేయలేదు ఆ వర్డ్. నా పిల్లలు కూడా ఎప్పుడు ఇవ్వలేదు, అందుకే మా పిల్లలకి ఎవరికి రాలేదు. మా పిల్లలు ఎవరు నీ అమ్మ అనే మాట అనరు, కానీ ఆ మాట పలకకుండా నేను ఎప్పుడు మా మమ్మీని పిలవలేదు, ఇప్పుడు వరకు పిలవలేదు. ఆమె చనిపోయిన తర్వాత మేబీ నేను మర్చిపోయాను. లాజిక్ అర్థమైందా? సో ఇంట్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం. సో దేవుడి గురించి ఏమనబడింది, వీధి గుమ్మములలో ఆయన గొంతు వినబడదు. మన గొంతు వీధి గుమ్మంలో వినపడటం లేదా? చెక్ చేసుకోండి. కనుక రెండో విషయం చెప్పాను, మాటలు ఎలా మాట్లాడాలో బోధిస్తున్నారా, బోధించట్లేదు, ఇవన్నీ బోధించాలి. మూడవది గౌరవించడం, బోధించారా, బోధించట్లేదా? బోధించారా? ఫ్యామిలీ మొత్తం మంచిగా గౌరవిస్తారా? ఇంటికి వస్తూనే నీళ్ళు ఇవ్వాలి, పెద్దవాళ్ళు వస్తూనే లేచి కూర్చోడానికి ప్లేస్ ఇవ్వాలి, వస్తూనే బ్రదర్ రండి, మమ్మీ డాడీ లేదు బ్రదర్, పర్వాలేదు బ్రదర్ కూర్చోండి, వచ్చి నీళ్ళు తాగుతారా, చాయ్ తీసుకుంటారా, చాయ్ పెట్టమంటారా? నీకు చాయ్ పెట్టడం వచ్చా? నాకు మమ్మీ నేర్పించింది బ్రదర్, చాయ్ పెట్టమంటారా, చాయ్ తాగుతారా, నీళ్ళు తాగుతారా? నేర్పించారా? గౌరవించడం నేర్పించారా? నేర్పించలేదా? ఎవరు మాట్లాడట్లేదా? నాలుగోది నడవడిక నేర్పించారా? ఏ విషయాల్లో క్రమశిక్షణ నేర్పించాలి? మొదటిది ఏంటి? తిండి. రెండోది మాటలు. మూడోది గౌరవం. నాలుగోది నడవడిక నేర్పించారా, నేర్పించలేదు? ఎక్కడుంటాయి ఇవన్నీ? రాసుకొని ఎక్కడుంటాయో. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి ఉంటాయి. నడవడిక నేర్పించారా లేదా? నడవడిక అంటే అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూడండి అందరూ, తండ్రులారా నా వైపు చూడండి. నడవడిక అంటే ఏం నేర్పించాలి? అమ్మాయికి అబ్బాయితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి, అబ్బాయికి అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. ఆ నడవడిక తల్లిదండ్రులారా మీరు నేర్పించకపోతే రేపు నీ నామానికి మాత్రమే కాదు, దేవుని నామానికి కూడా అవమానం వస్తుంది. రెండవ నడవడిక ఏం నేర్పించాలి? సమాజంలో ఎలా ఉండాలో నేర్పించాలి. తప్పేముందండి? ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీ అండి, మోడర్న్ ప్రపంచంలో ఉన్నాం. చేతుల మీద కాళ్ళ మీద వేసుకుని నడిస్తే తప్పేంటి? నాకు బాగా గుర్తుంది, మా డాడీ పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ రోడ్డు మీద చేసుకొని వెళ్తే చాలా తిట్టేవాడు. రే మీ సంసారం ఇంట్లో 4 గొడవలు చేసుకోండిరా, రోడ్ల మధ్యలో చేసుకునేది అంటే పొరపాటు. ఏంది పొరపాటు? భార్య భర్తలైతే మాత్రం
రోడ్డు మీద చేస్తావా అందించేవాడు. చాలా షాక్ అయిపోయేవాళ్ళు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరూ రోడ్డు మీద చేసుకుని కూర్చోడు. ఏంట్రా బాబు అని బిడ్డే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ దట్ ఇస్ నాట్ కరెక్ట్ కల్చర్. రోడ్డు మీద ఉన్నప్పుడు అలా చేయకూడదు. అదే దాన్ని నడత నేర్చుకోవడం అంటారు. సేమ్ చెప్తున్నాడు, ఆడపిల్లలకు మగవారితో ఎలా ఉండాలో నేర్పించాలి, మగపిల్లలకు ఆడవారితో ఎలా ఉండాలో నేర్పించాలి. చాలా మంది ఏంటి తెలుసా, టచ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా తప్పు, చాలా తప్పు అది. ఇవన్నీ కూడా పెద్దవారు మీరే బోధించాలి వారికి. అమ్మా, మగవారిని తగులుతూ మాట్లాడటం తప్పు. కుమారుడా, ఆడవారిని తగులుతూ మాట్లాడటం తప్పు. సో నువ్వు మాట్లాడేటప్పుడు నీ కను దృష్టి కేవలము నీ ఎదుటి వారి యొక్క కళ్ళను మాత్రమే చూడాలి. ఇవన్నీ బోధించాలి. ఓకేనా? 4వది అయిపోయింది. 5వది అలంకరణ ఎప్పుడైనా బోధించారా? అలంకరణ ఎప్పుడైనా బోధించారా? ఏంటి? 3 అలంకరణలు ఉంటాయి. అలంకరణ నెంబర్ 1 వస్త్రధారణ, అలంకరణలో 2వది కేశధారణ, 3వది రూపధారణ. వస్త్రధారణ, కేశధారణ, రూపధారణ. వస్త్రధారణలో అమ్మా తగునంత మాత్రం వస్త్రాలు చాలు తల్లి, తగునంత మాత్రం అని చెప్పి కట్టింగ్ చేసులు వద్దు తల్లి. ఓకేనా? స్లీవ్లెస్లు కట్టింగ్ చేసులు వద్దు. 2వది ఏంటి? కేశధారణ. ఇది ఉండాల్సినట్టుగా ఉండాలి. ఆడపిల్లలకు ఆడపిల్లలాగా ఉండాలి, మగపిల్లలకు మగపిల్లలాగా ఉండాలి. ఇష్టానుసారంగా ఉండకూడదు. 3వది ఏంటి? రూపధారణ. రూపధారణ అని చెప్పి ఇంతెత్తు పెయింటింగ్ వేసుకోవద్దు. ఓకేనా? ఇంతెత్తు పెయింటింగ్ ఏంటంటే, ఏం చేద్దామన్నా, దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు కానీ లోకం అంతా తెల్లగా ఉందన్నా, అందుకని మొత్తం మేకప్ వేసుకుంటారు. అవసరమే ఉంది తెల్ల పెయింట్ వేసుకుంటే పోలే, అసలు అది పర్మనెంట్. ఈ మేకప్ కన్నా అప్పుడప్పుడు పోతుందేమో కానీ మేకప్ పోతే నీ యొక్క ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. అదే తెల్ల పెయింట్ వేసుకున్నాం అనుకో, ఎవర్ లాస్టింగ్. ఆ పెయింట్ పోదు, పాడుపోదు. చేస్తారా? చేయరు. సో ఈ 3 బోధిస్తున్నారా పిల్లలకు? రైట్. 6 ఎలా చూడాలో బోధిస్తున్నారా? చూపులు. ఏమి చూడాలి, ఎలా చూడాలి, వేటిని చూడాలి? చాలా మందికి ఉన్న దౌర్భాగ్యపు, క్రైస్తవులకు ఉన్న దౌర్భాగ్య బ్రతుకు చెప్తారండి. శబ్దం వచ్చిన వెంటనే తిరిగే కళ్ళు విపరీతమైన పాపం. శబ్దం వచ్చిన వెంటనే తిరిగే కళ్ళు విపరీతమైన పాపం. ఓకేనా? 2వది ఏం జరుగుతుందో అని ఎదుటివాడి యొక్క ఇళ్లలోకి చూసే కన్నులు విపరీతమైన పాపం. 4వది మాట్లాడేటప్పుడు ఎదుటివాడి యొక్క కన్నులు చూడక నీ కను దృష్టి కొంచెము కింది భాగాల వైపు వచ్చినా నువ్వు పాపాత్ముడు. దాన్నే మోహము చూపండి. సో పిల్లలకు లేదా మీ ఇంట్లో వారికి ఎవరికైనా భార్యకు అలాంటి ఒకవేళ అలాంటి డిఫెక్ట్ ఉంటే భర్త నేర్పించాలి, భర్తకు ఒకవేళ అలాంటి డిఫెక్ట్ ఉంటే భార్య నేర్పించాలి, చెల్లెలకుంటే అన్న నేర్పించాలి, అన్నకుంటే చెల్లికి నేర్పించాలి. ప్రతి ఒక్కరికి ఇది బాధ్యత. నోరు తెరిచి బోధించను, నువ్వు బోధించాలి. అర్థమవుతుందా? 7వది దూకుడు స్వభావం. దూకుడు స్వభావం బోధించారా? ఏందో ఇవన్నీ మా జీవితాల్లో ఉన్నాయి. బాగారు ఏంటి? ఇవన్నీ మా జీవితాల్లో ఉన్నాయి. బోధించారా? బోధించలేదు. దూకుడు స్వభావం. చాలా మంది కూడా తెలియదు అంటే విపరీతమైన కార్యాలు ఏంటంటే ప్రస్తుతం పిల్లలు ప్రతి గొడవలో దూరిపోతుంటారు. ఏ వాంతి కాంతాట్లో తూరి మెడకు తెచ్చుకుంటుంటారు. తల్లిదండ్రులుగా మనమే నేర్పించాలి. అయ్యా కుమారుడా, నీది కాని దాంట్లో రాయేయద్దు. యేసు ఎక్కడైనా తనంతకు తానెళ్ళి పరిచయులను గోకి గెలికి అలా పరిచయులారా చూస్తున్నాను. ఎక్కడన్నా యేసు చెప్పాడా? పరిచయులంతకు పరిచయులు యేసు దగ్గరికి వచ్చి అయ్యా ఇది, అయ్యా అది అంటే సమాధానం ఇచ్చాడే కానీ ఆయనంతగా ఆయన వెళ్ళలేదు. సో చాలా మందికి తూకుడు స్వభావం ఉంటుంది. బోధించాలి. 8వది ఏంటి? 8వది ఇంకేం నేర్పించాలి? క్రమశిక్షణ ఇంకేం నేర్పించాలి? మొదటిది తిండి చెప్పాను, 2వది మాటలు చెప్పాను, 3వది గౌరవం చెప్పాను, 4వది నడత, 5వది అలంకరణ, 6 చూడటము, 7 దూరడం, 8వది వ్యసనాలు. ఇక్కడ కూర్చోబెట్టి కుమార్తె నీకు ఇప్పుడు
14 ఏళ్ళు వచ్చాయి, 12 ఏళ్ళు వచ్చాయి, నువ్వు పెద్దదాని అయిపోయావు. ఫారెన్లో ఈ పాటికి అందరూ బీర్ తాగుతారు, నువ్వు కూడా రేపు నుంచి ఒక బాటిల్ తెచ్చుకో అంటున్నారా? కుమారి, నీకు 12 ఏళ్ళు వచ్చాయి, 12 ఏళ్ళు వచ్చేసరికి ఫారెన్లో అందరూ మందు తాగుతారు, బీరు. కనుక నువ్వు కూడా రేపు నుంచి నాతో పాటు కూర్చొని బీరు తాగమ్మా. నేర్పించారు ఎప్పుడన్నా? ఓకేనా? 12 ఏళ్ళకి అందరూ స్మోకింగ్ చేస్తారు. నీకు తెలుసా ఎలా చేయాలో స్మోకింగ్? ఈ రోజు నుంచి నేర్చుకో. నేర్పించారా? 12 ఏళ్ళకి అందరూ పేకాట ఆడతారు ఫారెన్ లో, నువ్వు కూడా దాని నాతో పాటు కూర్చున్నావు. నేర్పించారా? నేర్పిలే. ఎందుకు నేర్పించాలి? సో ఏది చెడో చెప్పాలి. చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, కుమారుడా పొగ తాగుట, మద్యము సేవించుట, చెడు అలవాట్లతో కూడిన ఆటలు ఆడుట, ఇవన్నీ పాపము అని తల్లిదండ్రులారా మీ బాధ్యత అని బోధించడం. సో ఈ 8 విషయాల్లో క్రమశిక్షణ నువ్వు నేర్పించాలి, క్రమశిక్షణ నువ్వు బోధించాలి. 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్, ఆత్మీయత ఎప్పుడన్నా బోధించారా? సర్లే, లోకం అంటే పక్కన పెడదాం. ఆత్మీయత ఎప్పుడన్నా బోధించారా? చెప్తాను, మాటలు చెప్పండి. చర్చికి వెళ్ళాలమ్మా ఎప్పుడైనా చెప్పారా? చెప్పినా మీ మమ్మీకి చర్చికి వెళ్ళాలి ఎప్పుడు చెప్పలే? నేర్పించిందా? చర్చికి వెళ్ళాలి నేర్పించారా? నేర్పిలేదా? ప్రార్థన చేయాలి నేర్పించారా? నేర్పిలేదా? నేర్పించారా? నేర్పిలేదా? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి తొందరగా. లేదంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, 1 అవర్ తీసుకుంటా. తొందరగా చెప్తే తొందరగా ముగిస్తాం. 3వది, వాక్యం చదవాలి. ఓకేనా? వారానికి ఒక్కసారి చదవాలి, నెలకు ఒక్కసారి చదవాలి. ఏమని చెప్పారు మరి? రోజు వాక్యం చదవాలని చెప్పారా? రైట్. 4వది, పాస్టర్తో మంచి సహవాసం ఉండాలి. నేర్పించారా? నేర్పించారా లేదా? రైట్, మంచిది, గుడ్. పండగలు బాగా ఆచరించాలి. ఇదే ఆత్మీయత అంటే. ఓకేనా? ఈ 5 ఆత్మీయతలు కాదు, ఈ 5 ఆత్మీయతలు కాదు, ఇది కాదు నేర్పించాల్సింది. ఏది? చర్చికి వెళ్ళాలని చెప్పకండి, క్రీస్తుతో సహవాసంలోకి వెళ్ళని చెప్పండి, సహోదరులతో సహవాసానికి వెళ్ళండి అని చెప్పండి. 2వది, ప్రార్థన చేయాలి కాదు, అమ్మా క్రీస్తుతో మాట్లాడుకో అని చెప్పండి. 3వది ఏంటి? వాక్యము చదవాలి కాదు, వాక్యాన్ని పాటించు అని చెప్పండి. 4వది, పాస్టర్తో సహవాసంగా తల్లి, పాస్టర్కు పనివాడిగా మారమని చెప్పకండి, లేదా పాస్టర్కు పనిగత్తెగా మారమని చెప్పకండి. ఎవరికి పనిగత్తెగా మారాలి? ఎవరికి పనివాడిగా మారాలి? దేవునికి పనివాడిగా మారమని చెప్పండి. పండగలు ఆచరించదని చెప్పండి, పండగల విశిష్టత తెలుసుకోమని చెప్పండి. బోధించారా ఇవన్నీ? రైట్, మంచిది. 3 మార్కులు వేసుకోండి బోధించుంటారు. 4వది, ఎంతమందికి 3 మార్కులు వచ్చాయి? ఎంతమందికి 3 మార్కులు వచ్చాయి? ఓకే, అక్షయకు వచ్చాయి, సిస్టర్ ఉదయ సిస్టర్ కూడా వచ్చాయి. రైట్, మంచిది. పని చేయుట బోధించారా? సోమరిపోతుల్లాగా ఉండకూడదురా, పని చేయాలరా, పని చేయకుంటే లోకంలో విలువ ఉండదురా అని ఎప్పుడైనా బోధించారా? బోధించలేదా? చెప్పరేంటండి? బోధించావమ్మా నువ్వు? పని చేయాలని చెప్పావు ఎప్పుడంట? బోధించారా? సోమరిపోతులుగా ఉండరాదు, బోధించారా? రైట్, ఈ పాయింట్ కూడా వేసుకోండి. అయితే వేసేసుకోండి. పాయింట్ 4 వచ్చాయి. 5, తండ్రి, మగవాళ్ళు కూడా రాశాడు. తండ్రులారా, మగవారు కుమారుడికి రేపు కాబోయే ఫ్యూచర్ లో భర్తవు నువ్వేరా, ఫ్యూచర్ లో నువ్వు కాబోయే భర్తవు, ఇలా ఉండాలరా అని నేర్పించారా? ఓ తల్లారా, ఫ్యూచర్ లో కాబోయే భార్యవు నువ్వు, ఇలా ఉండాలని నేర్పించారా? కంపల్సరీ నేర్పిస్తారు. ఎప్పుడు? పెళ్లిడు వచ్చినాక అమ్మాయికి, అమ్మ అత్తగారింటికి వెళ్తే ఇలా ఉండాలి తల్లి, ఏమని వెళ్ళినంటే అత్త ఏం చెప్పినా చేయొద్దు, అత్త ఛాయ్ అడిగితే దాంట్లో కొంచెం కారపొడి కలపాలి. ఓకేనా? ఏంటి? కారపొడి కలపాలి, చక్కెర బదులు ఉప్పు కలపాలి, అన్నం పెట్టమంటే అందులో ఉప్పు ఎక్కువ చంపాలి, ఎప్పుడు పచ్చడి వేయాలి, ఇక్కడ బట్టలు ఉతకమంటే ఐరన్ చేసుకోమని చెప్పాలి. ఇదే నేర్పించారా? ఏం నేర్పిస్తారు? మంచిగా నేర్పిస్తారా? సో ప్రతి తల్లి బాధ్యత ఏంటి? కూతురికి భార్యగా ఎలా ఉండాలో నేర్పించాలి. ప్రతి తండ్రి యొక్క బాధ్యత ఏంటి? కుమారుడికి భర్తగా ఎలా ఉండాలో నేర్పించాలి. అట్ ద సేమ్ టైం తండ్రి కూతురు కూడా భార్యగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఎందుకంటే తను భార్యతో ఏం అనుభవిస్తున్నాడో ఆయన తెలుసు కదా, తను భార్యతో ఏ కష్టం అనుభవిస్తున్నాడో ఆయన తెలుసు. కనుక కుమార్తె, రేపు నువ్వు అలాంటి కష్టం నీ భర్తకి ఎక్కడైనా నేర్పిస్తాడు. నేర్పించారా లేదా? సరే, నేర్పించకపోతే ఫ్యూచర్ లో నేర్పిస్తారా? నేర్పిరా? నేర్పిస్తే టిక్ వేసుకోండి. 5 పాయింట్లు. అందరికి వచ్చే మార్కులు? నేను చాలా మంచోడమ్మా, ఫ్రీగా మార్కులు ఇస్తాం. 6వ మార్క్, 6వది విధేయత నేర్పించారు. విధేయత బోధించారు ఎప్పుడన్నా? ఎప్పటికీ విధేయత కలిగి ఉండాలి, అనుకువ కలిగి ఉండాలి,
బ్యాడ్ ఆన్సర్లు ఇవ్వద్దు, ఓకేనా, కోప్పడకూడదు, అసహించుకోకూడదు. కోప్పడము, అసహించుకోవడము ఇవన్నీ కూడా విధేయత లేనితనం. పిల్లలకు విధేయత నేర్పించారా, నేర్పించలేదా? నేర్పించలేదా? నేర్పిస్తే టిక్కేసుకోండి. 7వది ఆశించకూడదు అని బోధించారా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని దాసినైనను, దాసిరావునైనను, యుద్ధునైనను, గార్డెనైనను, ఇంటినైనను, బంగారం దేనినైనను ఏం చేయాలట? ఆశించకూడదు. ఆజ్ఞ నేర్పించారా? ఓకేనా? సో ఇప్పుడు 7 విషయాలు తెలుసుకున్నారు కదా. అందరికి 7 మార్కులు వచ్చాయా? ఎవరికైనా మినిమం 6 మార్కులు వచ్చేది వాళ్ళు గ్రేట్. చదువుతారు. మొదటి మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఇవ్వడం నేర్పించారా? 2వది క్రమశిక్షణ నేర్పించారా? 3వది ఆత్మీయత నేర్పించారా? 4వది పని చేయడం నేర్పించారా? 5వది భార్యగా భర్తగా అత్తగా మామగా ఎలా ఉండాలో నేర్పించారా? 6 విధేయత నేర్పించారా? 7 ఆశించకూడదు అనేది నేర్పించారా? 7 నేర్పించుంటే 7 మార్కులు వచ్చినాడు. ఎవరికైనా ఇక్కడ 7 మార్కులు వచ్చింటే చేతులు ఎత్తచ్చు. ఎస్, పిల్లలకు మాత్రం బోధిస్తాం కానీ మనం మాత్రం చేయం. అందుకే వాడు అర్రా కొరా నేర్చుకుంటాడు. ఫ్యూచర్ లో వాడు కూడా ఇచ్చే గుణం కలిగి ఉండడు. 2వది క్రమశిక్షణ. క్రమశిక్షణ క్రమశిక్షణ రుద్దుతూ ఉంటాం. ఏమని? మంచిగా తిండిపోతాడా? దయ్యం దయ్యం దయ్యం. నువ్వు దయ్యంలా తింటే నీ పిల్లలు కూడా దయ్యంలాగే తింటారు. 24 hours ఎక్కడ తినాలో, ఎప్పుడు తినాలో, ఏ టైంలో తినాలో, ఏం తినాలో కూడా తెలియని తిండిపోతులాగా నువ్వుంటే నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. 2వది ఏంటి? మాట్లాడేది నీకు తెలియకపోతే, గౌరవించడం నీకు రాకపోతే, మంచి నడవడిక నీకు లేకపోతే, అలంకరణ నీలో ఉంటే నీ పిల్లల్లో కూడా అదే వస్తుంది. ప్రతి ఒక్కరం బోధిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బోధించుటలో నీవు చచ్చిపోవాలి. బోధించడం కాదండి, నీవు పాటించి జీవించడము నేర్చుకోవాలి. నువ్వు పాటించి జీవిస్తూ ఉంటే, అమ్మా చెడు వ్యసనాలు చేయకండి అమ్మా, తల్లి నువ్వు మందు తాగద్దు, తల్లి నువ్వు సిగరెట్ తాగద్దు, తల్లి నువ్వు ఇదిగో అబ్బాయితో తిరగద్దు, తల్లి నువ్వు అబ్బాయి జోలికి వెళ్ళొద్దు, అమ్మా నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఆడద్దు ఇదాడద్దు, మొబైల్ ఫోన్స్ చూడొద్దు, మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడద్దు, మొబైల్ ఫోన్ ఇదాడద్దు. పిల్లలకు మాత్రమే అన్ని రూల్స్, పెద్దలకు లేవు. ఏమన్నంటే పెద్దోళ్ళు అయిపోయాను. ఏ సినిమా చూస్తున్నావు? నువ్వు చూసుకోముందు ఏ సినిమా చూస్తున్నావు? రేపు నీ కూతురు, రేపు నీ కొడుకు నీ ముందరే వ్యభిచారం చేస్తే చూడగలవా? రేపు నీ కూతురు నీ కొడుకు నీ ముందరే ఇలాంటి పాపాలు, ఇలాంటి వ్యసనాలు చేస్తే నువ్వు చూసుకోగలవా? నువ్వు తట్టుకోగలవా? నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ విషయాన్ని ఎక్కడ నేను మందు అలవాటు చేసుకుంటానని, ఎక్కడ నేను సిగరెట్ అలవాటు చేసుకుంటానని చెప్పి నా తండ్రి పిల్లప్పుడే మానేశాడట. రేపు ఈ అలవాటు నా కొడుకు వస్తే అని. ఎంత వ్యసనగాడంటే రోజుకు 2 ప్యాకెట్లు మినిమం తాగేవాడట. అట్టా అంటున్నా అంటే నాకు తెలియదు, మా అక్క నాకు చెప్పాడు. తండ్రిగా ఉన్న నువ్వు క్రమశిక్షణ నీ పిల్లలకు నేర్పుతున్నావా? రేపు నీ యొక్క బుద్ధులు నీ పిల్లలు చేస్తే, రేపు నువ్వు చేసే బుద్ధులు నీ పిల్లలు చేస్తే, నువ్వు ఈ రోజు మొబైల్ ఫోన్ లో రొమాంటిక్ మూవీ చూస్తున్నావు, రేపు వాళ్ళు వెబ్ సిరీస్ చూస్తే ఏం చేస్తావు? సెక్సువల్ మూవీ చూస్తే ఏం చేస్తావు? నీకంటే అడ్వాంటేజ్ వాళ్ళు. నువ్వేం విత్తుతున్నావు వాళ్ళ జీవితాలు? ఓకేనా? ఎండిపోయిన బ్రతుకునేది, గతించిపోయిన బ్రతుకునేది, అయిపోతున్న బ్రతుకు తల్లిదండ్రులదే. ఇప్పుడు ఫలిస్తున్న పిల్లల యొక్క జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు మీరు? ఏమనంటే మేము చెప్తున్నామండి. ఎవరు చెప్పారండి మీకు బోధించమని? బైబిల్ చెబుతుంది, పాటించండి, బ్రతికి మీరు చూపించండి. ఆత్మీయత. పిల్లలు చర్చికి వెళ్ళమని చెప్పాను సార్. నువ్వు సమయానికి వస్తే కదా పిల్లలు సమయానికి వచ్చేది. ఓ తల్లిదండ్రుల మీరు సమయానికి రావడం కానీ తెల్లవారుజామున లేచి ప్రార్థనలో కూర్చోండి. ఎందుకు కూర్చుంటారు పిల్లలు ప్రార్థన? నీ అవసరం కోసం పిల్లలు ప్రార్థనలో కూర్చుంటారా? అమ్మా నువ్వు నా కోసం కూడా ప్రార్థన చేయమ్మా, నాకు కొంచెం శరీరం బాగాలేదు. మీ డాడీ కోసం కూడా ప్రార్థన చేయమ్మా, కొంచెం బాగాలేదు. ఇక్కడ మీ తాత కోసం ప్రార్థన చేయమ్మా, బాగాలేదు. ప్రార్థనలో నువ్వు కూర్చోవడం నేర్చుకుంటే నిన్ను చూసి నీ పిల్లలు ప్రార్థనలో కూర్చుంటారు. నువ్వు వాక్యం చదవడం మొదలు పెడితే నిన్ను చూసి నీ పిల్లలు వాక్యం చదువుతారు. నువ్వు వాక్యం చదివి 4 మాటలు చెప్పడం మొదలు పెడితే, క్రీస్తు సువార్త ప్రకటించడం మొదలు పెడితే నాకు భయము, నాకు భయము అంటే ఎట్లా? లోకములోని మాటలకు భయపడే తల్లిదండ్రులారా, నువ్వు నీ పిల్లల ఎదుట వాక్యాన్ని చెప్పడానికి భయపడితే రేపు వాళ్ళెందుకు వాక్యం చెప్తారు?
వాళ్ళెందుకు సువార్త చేస్తారు? పని చేయాలని చెప్తున్నావు. అమ్మా, నువ్వు చేసే జాబ్ కంటే దేవుని యొక్క పని ఉత్తమమైనదని ఎప్పుడైనా నీ కుమారుడికి కుమార్తెను బోధించావా? నువ్వు చేసే జాబ్ టెంపరవరీ, నా దేవుని యొక్క పని ఉత్తమమైనది. ఇదిగో నేను 10 ఆత్మల కొరకు ప్రాకులాడుతున్నాను. కుమారుడా, నా ఆశ నువ్వు 100 ఆత్మల కొరకు పాకులాడాలి. చెప్పావా? కూర్చోబెట్టుకుని కుమారుడికి కుమారుడు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఏం ప్రార్థన చేస్తాడు వాడు? ఏం ప్రార్థన చేస్తాడు? మీకు అమ్మాయి నీలాగే ప్రార్థన చేస్తారు. ఏది? నువ్వు ప్రభువా, ఇట్ట ప్రభువా, వాళ్ళు అదే ప్రార్థన చేస్తున్నారు. ఏం నేర్పించాలి వాళ్ళకు? నువ్వు క్రీస్తుతో మాట్లాడే బ్రతుకు నీ పిల్లలు చూడాలి. నువ్వు శ్రమల్లో నువ్వు క్రీస్తును ఆదుకుంటున్న విధానం నీ పిల్లలు చూడాలి. నువ్వు కష్టాల్లో నువ్వు క్రీస్తు మీద పట్టుకున్న విశ్వాసం నీలో నీ పిల్లలు చూడాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నీ బ్రతుకు నరక యాతనగా మారిపోయినప్పుడు నువ్వు క్రీస్తులో సంతోషించిన నీ పిల్లలు చూసి రేపు వారు సంతోషిస్తారు. రేపు వారు సంతోషిస్తారు. కావాలంటే చూసుకోండి. ఎవరైతే తల్లిదండ్రులు విడవలుగా ఉంటారో వారి పిల్లలు కూడా విడాకులు తీసుకుంటారు. గమనించండి. ఎవరైతే తల్లిదండ్రులు 2 పిల్లలు చేసి పెళ్లి చేసుకుంటారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. గాలిని కొట్టినట్లు నేను కొట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని. ఇది బోధకులు మాకు. అందుకే కన్క్లూజన్ రాస్తున్నాను. మీకు బోధించిన తర్వాత నేనెక్కడ నష్టపోతానని చెప్పి నేను కూడా ప్రార్థనలో కూర్చోను. ఈరోజు వాక్యం అర్థమైందా? 3వ అంశం ఏంటి? ఏ విషయంలో చచ్చిపోవాలి? ఏ విషయంలో చచ్చిపోవాలి? బోధించుటలో చచ్చిపోండి. మీ జీవితము వాక్యానుసారంగా ఉండి మీ జీవితమే బోధగా మారిపోవాలి. ఇది 3వ అంశం. బోధించుటలో నువ్వు చచ్చిపోవాలి, కానీ నీ జీవితమే వారికి ఆత్మీయ బోధన కావాలి. మాట అర్థమైందా? బోధించడంలో నువ్వు చచ్చిపోవాలి, నీ జీవితమే వారికి ఆత్మీయ బోధగా మారాలి. నువ్వు జీవించే ప్రతి జీవితము నీ పిల్లలు చూస్తున్నారు. అర్థమవుతుందా? తల్లి, నువ్వు భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, భార్యతో నువ్వు ఎలా ఉన్నావు? నిన్న దినాన గడిచిన వారంలో ఒక బ్రదర్తో మాట్లాడుకుంటూ, బ్రదర్ పరిస్థితి ఎలా ఉందంటే ఆ బ్రదర్ ఒక సాక్షి చెప్తున్నాడు. అన్న, ఒక ఫ్యామిలీని చూసామన్నా, ఆ ఫ్యామిలీలో భర్త పూర్తిగా తాగుడుపోతువాడు. పిల్లలు పెళ్లిడికి వచ్చారు. ఆ పెళ్లిడి పిల్లల ముందర భార్య చూసాడు. రా ఇప్పుడు పిల్లలు అంటారట, అమ్మా ఓ అమ్మా, మా డాడీ మారడు, మా డాడీ మారడమ్మా, మా డాడీగా తాగుడుపోతుగా మారడు, ఆయన తాగుతుంటాడు, ఆయన వ్యసనపడు, అంతే మారడు ఆయన. కొన్నాళ్ళ తర్వాత ఆ పిల్లలు చేస్తారు. రేపు ఆ పిల్లలు కూడా అదే ఇంకొక 4 అబ్బాయిలు వారి బ్రతుకును నాశనం చేయడానికి మీకు అధికారం లేదు. అందుకే బోధించడంలో చచ్చిపోండి. మీ జీవితమే వారికి ఆత్మీయ బోధన ఇవ్వాలి. ఇది ఈరోజు అంశం. ఇప్పుడు అర్థమైతే 7 పాయింట్లు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కన్క్లూజన్ కదా. ఎవరికైనా 7 పాయింట్లు వచ్చాయా? రావాలి. ఇక్కడ నుంచి అయినా ప్రార్థిద్దాం.